హ్యాపీ బర్త్డే రా. అయినా ఎవరైనా చాక్లెట్ ఇస్తారు, నువ్వేంట్రా డబ్బా ఇచ్చావు? డబ్బా బాగుందిలే. అన్నా నేను ఇచ్చిన డబ్బా కాదన్నా, దానిలో పాయసం ఉంది. పాయసమా? థ్యాంక్స్ రా. ఆపితే ఆగేలా ఉన్నావు నువ్వు. ఆపాలని వచ్చిన నోట్లో కూడా మందు పోసావు చూడు. ఎంతనా తాగితే కంట్రోల్ చేయలేమన్నా. రాత్రి నేనేం చేయలేదు కదా. ఏం చేయలేదన్నా. బయట ఓనర్గా డోర్ కొట్టి టైం అడగలేదు. హాల్లో అసలు కక్కనే లేదు. ఏంటన్నా బొండకి ఆపరేషన్ చేస్తున్నావు? ఉత్త పై తీసేసి లోపల వదిలేస్తున్నావు. నాకు లోపలిది నచ్చదురా. అదేంటి ముందే చెప్తే వేరే టిఫిన్ తెచ్చావానిగా. నాకు బోండా అంటే భలే ఇష్టం రా. బోండా అంటే ఇష్టం, కానీ లోపల మాత్రం తినవు, పైన మాత్రం తింటావు. అనా అనా ఎట్టకేలకు వచ్చావన్నా, రా లోపల రా. వస్తున్నా. ఏమన్నా ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంతకీ టోనీ ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలన్నా. రే టోనీ. రవన్నా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. ఎలా ఉన్నావు? అన్నా బాగున్నా అన్నా. ఏంటన్నా లంచ్కి ఏం చేసుకుందాం? స్పెషల్గా ఏమి ఉండొద్దురా. మీరిద్దరు ఏం చేస్తారో అదే తినేస్తా. ఏంటన్నా రాకొచ్చావు? ఖచ్చితంగా ముక్కబడాల్సిందే. నాన్ వెజ్ తింటావు కదా? నాన్ వెజ్ తింటావా? బ్రహ్మాండంగా తింటా. అరే టోనీ వెళ్ళి మటన్ తెచ్చారా? సరే అన్నా. మటన్ వద్దు. మటన్ నేను తిన్నాను. సరే అయితే ఫిష్ తీసుకొచ్చారా? ఫిష్ కూడా తిన్నాం, అలర్జీ. మరి ఇంకేం తింటావన్నా? చికెన్. సరే చికెన్ తింటావా? సరే చికెన్ తీసుకొచ్చారా? రే స్కిన్లెస్ తీసుకో. స్కిన్ ఉంటే నేను అస్సలు తిన్నాను. అలాగే లివరు గిట్రా అట్లాంటివి వేయొద్దని చెప్పు, నాకు అస్సలే పడదు. సరే అలాగే బోన్లెస్ తీసుకో. బోన్ ఉంటే అస్సలు తిన్నాను. లెగ్ పీసు నెక్ పీస్ కాకుండా చెస్ట్ పీస్ తీసుకో, మెత్తగా ఉంటుంది. ఏంటన్నా నువ్వు నాన్ వెజ్ తింటా అంటావు, అందులో మటన్ ఫిష్ లేదు, చికెనే తింటా అంటావు. ఆ చికెన్లో కూడా లివర్ వద్దంటావు, బోన్ వద్దంటావు, చెస్ట్ పీసే అంటావు. ఇన్ని కండిషన్సా? ఏంటో అన్నా నువ్వు. తెస్తా. ఏంటన్నా ఇంత పర్టికులర్గా ఉన్నావు? చిన్నప్పటి నుంచి అంతేరా. అన్నా ఏంట్రా ఇది? నా బర్త్డే. హ్యాపీ బర్త్డే రా. అయినా ఎవరైనా చాక్లెట్ ఇస్తారు, నువ్వేంట్రా డబ్బా ఇచ్చావు? డబ్బా బాగుందిలే. అన్నా నేను ఇచ్చిన డబ్బా కాదన్నా, దానిలో పాయసం ఉంది. పాయసమా? థ్యాంక్స్ రా. స్మెల్ అదిరిందిరా. అన్నా ఆగన్నా, స్పూన్ తెస్తా. ఇదిగో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి సూపర్గా వేసా అన్నా. బాదం పప్పు. ఏంటన్నా నీ పక్క పెడుతున్నావు? ఓ తర్వాత తింటావా? నేను డ్రై ఫ్రూట్స్ తినను రా. అదేంటి? ఏమో చిన్నప్పటి నుంచి అంతే, నచ్చేవి కాదు. పాయసంలో డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది కదన్నా, అలానే హెల్త్ కూడా బాగుంటుంది. చాలా మంది అదే చెప్పారు కానీ తిన్నాం. పాయసం మాత్రం తిని డ్రై ఫ్రూట్స్ పడేస్తావా? ఎంతెంత రేటున్నాయో తెలుసా? ఇటు ఇవ్వు, నేను తింటా. ఇదిగో తిను. ఏమైందన్నా? జీడిపప్పు వచ్చిందిరా. టేస్ట్ అంతా పోయింది. వాటర్ ఎత్తుకో. డ్రై ఫ్రూట్స్ నచ్చిన వాళ్ళు ఉంటారా? కాఫీ తాగు, చల్లారిపోతుంది. లేదు టీ అయినా కాఫీ అయినా ఆఖరికి ఫుడ్ అయినా చల్లగానే తీసుకుంటాను. అదేంటి? ఏమో చిన్నప్పటి నుంచి అంతే. కాఫీ వేడి ఉంటేనే బాగుంటుంది కదా, అలాంటప్పుడు కోల్డ్ కాఫీ చెప్పుకోవాల్సింది. లేదు నాకు ఈ కాఫీయే ఇష్టం. కానీ చల్లగానే కావాలంటావు, అంతేనా? ఎస్. ఏంటో నీ టేస్ట్. కనీసం పిజ్జా అయినా తింటావా? చల్లగానే ఉందిలే. అయితే ఓకే. నైట్ నువ్వైనా నన్ను ఆపొచ్చు కదరా. ఆపితే ఆగేలా ఉన్నావు నువ్వు. ఆపాలని వచ్చిన నోట్లో కూడా మందు పోసావు చూడు. ఎంతనా తాగితే కంట్రోల్ చేయలేమన్నా. రాత్రి నేనేం చేయలేదు కదా. ఏం చేయలేదన్నా. బయట ఓనర్గా డోర్ కొట్టి టైం అడగలేదు. హాల్లో అసలు కక్కనే లేదు. పక్కింటోడి బండిలో గాలి కూడా తీయలేదు. అలాగే వచ్చి ఏమీ చేయకుండా ప్రశాంతంగా నిద్రపోయినావు తెలుసా? అబ్బా ఇవన్నీ చేశానా? అబ్బా సరే ఉండు, పెరుగుందో లేదు చూసి మజ్జిగ చేసుకొస్తా. పెరుగా? వద్దురా, వద్దు. ఏ పెరుగు నచ్చదురా. పెరుగు నచ్చదా? పెరుగు నచ్చకపోవడం ఏంటి? అన్నంలో కలుపుకోవా? చిన్నప్పటి నుంచి నాకు పెరుగంటే చిరాకు.
ఎలా తింటారో ఏమో. నీకు హ్యాంగ్ ఓవర్ కదా, తాగితే కొద్దిగా బెటర్ ఉంటుందని. తలనొప్పికి డాటేసి తగ్గుతుంది. ఆ పెరుగు టాపిక్ వచ్చిందనుకో ఇప్పుడే వాంతి వచ్చేస్తుంది. సరే నీ ఇష్టం. బా. సరే గాని ఏదో ఒకటి తినాలని ఉందిరా. నువ్వున్న కండిషన్కి పెరుగన్నం అయితేనే కరెక్ట్. ఏయ్ పెరుగు టాపిక్ తీసుకురావద్దని చెప్పానా? సరే సరేలే. చెప్పవే, పిల్లలకి కాంప్లైంట్ తీసుకొస్తా, హైట్ బాగా పెరుగుతారు. పెరుగా? జస్ట్ హైట్ గురించి చెప్పానన్నా, పెరుగు పన్నోళ్ళు కూడా ఉంటారా? హలో, ఏమున్నారా? బోండా తీసుకురా 2 ప్లేట్లు. ఏంటన్నా బొండకి ఆపరేషన్ చేస్తున్నావు? ఉత్త పై తీసేసి లోపల వదిలేస్తున్నావు. నాకు లోపలిది నచ్చదురా. అదేంటి ముందే చెప్తే వేరే టిఫిన్ తెచ్చావానిగా. నాకు బోండా అంటే భలే ఇష్టం రా. బోండా అంటే ఇష్టం, కానీ లోపల మాత్రం తినవు, పైన మాత్రం తింటావు. ఎలా ఉంది చూడు, ఏదో కాకులకు పిండం పెట్టినట్టు. అయితే తిను పిండాలు. నాకే పెట్టావా పిండం? అన్నా ఏదో ఆర్డర్ వచ్చిందన్నా. నేనే ఫ్రూట్ సలాడ్ తినాలనిపించి ఆర్డర్ పెట్టిన. ఇటదా నీకు కూడా పెట్టాను రా. థ్యాంక్ యూ అన్నా. ఏంటన్నా అది పక్కన పెడుతున్నావు? నేను దానిమ్మ తినను రా. ఏంటన్నా దాన్ని కూడా పక్క పెడుతున్నావు? పప్పాయి కూడా తినను రా. అన్నా చెర్రీ కూడా తినవా? చెర్రీ కాదురా, అది గ్రేప్స్ నేను తిన్ను. మరి నువ్వు ఏ ఫ్రూట్ తింటావన్నా? వాటర్ మిలన్, యాపిల్, బనానా, అంతేరా. అలాంటప్పుడు సలాడ్ ఎందుకు పెట్టుకున్నావు? ఫ్రూట్ బాల్ పెట్టుకోవచ్చు కదా. నాకు కస్టర్డ్ తినాలనిపిస్తుందిరా. సెపరేట్గా వేయరు కదా, అందుకే ఫ్రూట్ బౌల్ ఆర్డర్ చేశా. సూపర్ అన్నా. ఏం తెమ్మంటావు? ఆలు సమోసా తీసుకురా. 2 ఆలు సమోసా అంతే కదా. ఏంటన్నా ఆలు పక్కకు పెట్టి ఉత్త సమోసా తింటున్నావు? నేను సమోసాలో ఆలు తిననురా. అదేంటి అప్పుడు ఏమిటా టేస్ట్? ఆలు కదా దానికున్న మ్యాజిక్. ఎవరు చెప్పింది? జస్ట్ ఈ సమోసా తిని ఎంత బాగుంటుందో చెప్పు. నీకు అసలు టేస్టే లేదన్నా. ఉందిరా, నీలాగా రొటీన్గా ఉండదు అంతే.